ఈ డొనేషన్ లో నవీన్ రామ్ సింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత? నువ్వు కూడా దానం చేసి ఉంటావుగా ఎంతో కొంత ఇందులో. అలాగే వేరే వేరే వాళ్ళు కూడా చేసి ఉంటారుగా, వాళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వండి. మీరు ఒక్కడే చేసాడు అంటారు మీరు. నాకేమైనా డబ్బులు వస్తాయా? నా ఫాలోవర్స్ చూడు 400 మంది కూడా లేరు. నాకెందుకు లైక్స్? నాకు డబ్బులు వస్తాయా? నాకు ఫాలోవర్స్ కావాలా? నన్ను ఫాలో చేయొద్దు, లైక్ కొట్టద్దు నా వీడియోకి. ఎవరు కొట్టమన్నారు? లైకే కొట్టద్దు. అందరికీ నమస్కారం. నేను నవీన్ రామ్ సింగ్ అని ఒక అబ్బాయి కలెక్ట్ చేసిన అమౌంట్ కోసం ఇందులో ఏదో స్కామ్ జరిగింది ఖచ్చితంగానే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. బ్రో, ఇక్కడ ఒకటి గమనించు. రాష్ట్రం 4 దిక్కుల నుంచి, అలాగే తెలుగు రాష్ట్రాలన్నింటి నుంచి, అలాగే దేశంలో వేరే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా, అలాగే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఈ డొనేషన్ లో, ఈ క్రౌడ్ ఫండింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ నవీన్ రామ్ సింగ్ అనేవాడిది ఇంతమంది చెయ్యి ఇందులో కలవడం వల్లనే బతుకుతున్నారు. వాడు ఇనిషియేటివ్ తీసుకుని ఉండొచ్చు, వాడు ఏదో మంచి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ క్లారిటీ ఏంటన్నది, ఇక్కడ ఫ్రాడ్ జరగలేదు ప్రూవ్ చేయాలా. పోలీస్ కేసులు పెట్టుకోండి, నేను ఇది అగ్రిమెంట్ చేసుకున్నా అది చేసుకున్నా అన్నది కాదు, ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీరు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు పుడతారు, మీరు అభిమానిస్తేనే హీరోలు పుడతారు. అలాగే వీడు కూడా ఒక వ్యక్తి అంతే. నువ్వు కూడా దానం చేసి ఉంటావుగా ఎంతో కొంత ఇందులో. అలాగే వేరే వేరే వాళ్ళు కూడా చేసి ఉంటారుగా, వాళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వండి. మీరు ఒక్కడే చేసాడు అంటారు మీరు. తప్పు. నేను ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేయాలనుకున్నాను. నవీన్ రామ్ సింగ్ ఈ అబ్బాయి విషయంలో ఎంత డొనేషన్ చేశాడు అనేది నువ్వు అడుగు. నువ్వే అడుగు బ్రో. నవీన్ రామ్ సింగ్ అన్న, నువ్వు ఈ అబ్బాయికి ఎంత డొనేషన్ చేశావు అని అడుగు. ఆ స్క్రీన్ షాట్ దీని కిందో లేకపోతే నువ్వు ప్రత్యేకంగా వీడియో చేసి పెట్టు. అర్థమైందా? ఈ డొనేషన్ లో నవీన్ రామ్ సింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత? అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అయ్యాడు? నువ్వు, నేను, అలాగే వేరే వేరే వాళ్ళు డబ్బులు వేస్తే అవన్నీ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు సాయం చేస్తున్నాడు. వాడేదో సొంత డబ్బులతోటి అన్ని స్క్రిప్ట్ అంటున్నారు కదా. ఆ ఇల్లు అమ్మేశాను, తారు అమ్మేశాను, అది అమ్మేశాను, ఇది అమ్మేశాను అన్న స్క్రిప్ట్ బ్రో. ఇదంతా స్క్రిప్ట్. మనం బ్రతికేదే స్క్రిప్టెడ్ లోకంలో బతుకుతున్నాం, స్క్రిప్టెడ్ ప్రపంచంలో బతుకుతున్నాం. సినిమాలో చూపించే స్క్రిప్ట్, రాజకీయ నాయకుడు చదివేది స్క్రిప్ట్, ఇలాంటి వాళ్ళు కూడా చేసేది స్క్రిప్ట్. దే యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్. సో ముందు నిన్ను నువ్వు గౌరవించుకో, తర్వాత వేరే వారికి గౌరవం ఇవ్వు. కానీ ఎవరిని నెత్తి మీద పెట్టుకో. మీరందరూ నెత్తి మీద పెట్టుకున్నారు. వీడు ఏం చేశాడు? ఫ్రాడ్ జరిగింది అబ్బాయి అంటే ఏదేదో చెప్తున్నాడు రీజన్స్. 50 lakhs ఎందుకు తీసుకున్నాడు? పెయిడ్ ప్రమోషన్ కోసం 50 lakhs ఎందుకు తీసుకున్నాడు? దానికి సమాధానం చెప్పాను. అలాగే ఇంపాక్ట్ గురువులో 9.5 crores మీరు పెట్టినప్పుడు బయట లిక్విడ్ క్యాష్ ఎందుకు తీసుకున్నారు? అది చెప్పండి. అలాగే ఇంపాక్ట్ గురువులో స్కానర్ బయట అందరికి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు